ఏపీలో జగన్ రెడ్డి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని బీజేపీకి సమాచారం అందుతున్నా కూడా రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో బీజేపీ పెద్దలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. జగన్ రెడ్డి బీజేపీపై తన చివరి రాజకీయ పాచికను ప్రయోగించి వచ్చాడని ఇక్కడ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏమిటా చివరి రాజకీయ అస్త్రం అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా ఒక్కటి మాత్రం అందరూ ఖచ్చితంగా చెబుతున్నారు. బీజేపీ తెలుగుదేశంతో చేతులు కలపకుండా ఉండాలని, అప్పుడు తాను తన సంపూర్ణ మద్దతును బీజేపీకి అందిస్తానని జగన్ బీజేపీ పెద్దలకు చెప్పి వచ్చినట్లు అంటున్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే జగన్ కు కనీసం 20 అసెంబ్లీ స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదని ఇప్పటికే ఐపాక్ టీం తేల్చి చెప్పింది. దాంతో ఆ 3 పార్టీలు కలవకుండా ఏం చేయాలా అనే అంశంలో జగన్ రెడ్డి ఇప్పటికే రకరకాల పాచికలు ప్రయోగిస్తున్నారు. ఇంతకాలం తనకు పరోక్షంగా సహకరించిన ఒక కేంద్ర పెద్ద వద్ద జగన్ రెడ్డి ఇదే విషయం చెబుతూ ఈసారి తనను ఆదుకోవాలని ప్రాధేయపడినట్లు చెబుతున్నారు. అయితే బీజేపీ మాత్రం ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉందని అంటున్నారు. దేశంలో బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రం ఏపీ. కానీ ఏపీలోనే భారతీయ జనతా పార్టీ రింగ్ మాస్టర్ గా మారింది. అన్ని పార్టీలు బీజేపీతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నాయి. ఎవరూ బీజేపీని వ్యతిరేకించడం లేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో బీజేపీతో కలిసి అధికారిక మిత్రపక్షంగా మారాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. వైఎస్ఆర్సీపీ కూటమిలో చేరకపోయినా టీడీపీ కంటే నమ్మకమైన మిత్రపక్షంగా ఉంటామని సంకేతాలు పంపుతోంది. జనసేన కూటమిలోనే ఉన్నామంటోంది. బీజేపీతో పొత్తులపై టీడీపీ ఇప్పటి వరకు బహిరంగంగా ఒక్క మాట మాట్లాడలేదు. ఎన్డీఏలో చేరే అంశంపైన స్పందించలేదు. గతంలో ఓసారి అమిత్ షా జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఆ సమావేశం వివరాలు కూడా బయటకు రాలేదు. ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి ఢిల్లీ వెళ్లి వారిద్దరితో సమావేశమయ్యారు. కానీ అంతర్గతంగా జరుగుతున్న చర్చల వివరాలు బయటకు రాలేదు. కేంద్రంలో వచ్చేసారి కూడా బీజేపీ గెలవడం ఖాయమని అంచనా వేస్తున్న సమయంలో బీజేపీ మద్దతు అవసరమని భావించి ఎన్డీఏ కూటమిలో చేరేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని చెబుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. పవన్ కూడా వెళ్లనున్నారు. అయితే చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత ఏం జరిగిందో బయటకు రాకముందే ఏపీ సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఖరారైందని ఆయనకు సమాచారం వచ్చింది. అయితే అమిత్ షాతోనూ కలుస్తారు. జగన్ ఎజెండా రాజకీయమేనని చెప్పాల్సిన పని లేదు. లోపల ఏం చర్చిస్తారు, టీడీపీ బీజేపీ కలవకుండా చేయగలుగుతారా అన్నది తర్వాత విషయం. కానీ రాజకీయం మొత్తం బీజేపీ తమ చుట్టూనే తిప్పుకుంటోందని స్పష్టమవుతోంది. ఏపీలో 25 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఏ పార్టీ గెలిచినా ఆ సీట్లన్నీ బీజేపీకే మద్దతుగా ఉంటాయి. అందుకే బీజేపీ కూడా అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది.